జీహెచ్ఎంసీ విస్తరణపై ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జీహెచ్ఎంసీ విస్తరణ ప్రక్రియ పూర్తయింది. ప్రభుత్వం లాంఛనంగా జీహెచ్ఎంసీ విస్తరణకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి విస్తరణకు సంబంధించి ప్రభుత్వం శరవేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేసింది. దీనికి సంబంధించి తాజాగా నోటిఫికేషన్ కూడా విడుదలైంది. జీహెచ్ఎంసీ విస్తరణకు సంబంధించి ఔటర్ వరకు ఉన్నటువంటి 27 మున్సిపాలిటీలను అదేవిధంగా కార్పొరేషన్లకు సంబంధించి విలీనం చేస్తుందని చెప్పి ఈ గతంలో కూడా ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ఆ మేరకే 25న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశానికి సంబంధించి కూడా ఆమోదం తెలిపింది. అదేవిధంగా డిసెంబర్ 1న ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తూ గవర్నర్ ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది. దీంతో జీహెచ్ఎంసీ విస్తరణ ప్రక్రియ అనేది పూర్తయింది. తాజాగా ప్రభుత్వం వెలువరించినటువంటి నోటిఫికేషన్ ప్రకారం నిన్నటి నుంచే ఓవరాల్ ఆనుకొని ఉన్నటువంటి 20 మున్సిపాలిటీలు 7 నగరపాలక సంస్థలకు సంబంధించినటువంటి అధికారాలన్నింటినీ రద్దు చేస్తూ పూర్తిగా జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు హైదరాబాద్ సిటీ పరిధి కూడా ఒక మహానగరం, బృహత్ నగరంగా ఆవిష్కరించిందనే చెప్పొచ్చు. దీనికి సంబంధించి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగానే జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ కూడా ఆదేశాలు జారీ చేశారు. 27 ఔటర్ను ఆనుకున్నటువంటి 27 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి రికార్డులను కూడా తక్షణమే స్వాధీనం చేసుకోవాల్సిందిగా జోనల్ కమిషనర్లను ఆదేశించడం జరిగింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ విస్తరణకు సంబంధించి ఏదైతే పెద్దంబర్పేట, జల్పల్లి, శంషాబాద్, తుర్కేంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, తుక్కుగూడ, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, గట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూమ్కుంట, కొంపల్లి, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, బడంగ్పేట్, బండ్లగూడ జాగీర్, మీర్పేట, బోడుప్పల్, పీర్జాద్గూడ, జవహర్ నగర్, నిజాంపేట్ ఇలా ఈ 27 ఓటర్ను అనుకున్నటువంటి పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి రికార్డులను తక్షణమే స్వాధీనం చేసుకోవాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆయా డిప్యూటీ కమిషనర్లతో పాటు జోనల్ కమిషనర్లకు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా ఒక 9 ప్రొఫార్మాలు కూడా సిద్ధం చేసి ఆయా మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి రికార్డులు ఏ విధంగా స్వాధీనం చేసుకోవాలనేది కూడా ఉత్తర్వులో పేర్కొన్నారు. అంతేకాకుండా వాటికి సంబంధించినటువంటి బ్యాంకుకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఈ మున్సిపల్ ఈ పురపాలక అదేవిధంగా నగరపాలక సంస్థలకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఏవైతే నిధులు ఉన్నాయో వాటికి సంబంధించి తక్షణమే జీహెచ్ఎంసీ సంబంధించినటువంటి జనరల్ ఫండ్కు బదలాయించాలని కూడా ఉత్తర్వులో పేర్కొంటూ కమిషనర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. శరవేగంగా జీహెచ్ఎంసీ విస్తరించాలి, చుట్టుపక్కల ప్రాంతాలు, శివారు ప్రాంతాలకు కూడా ఏకీకృత అభివృద్ధి జరగాలని నిర్ణయించినటువంటి ప్రభుత్వం ఆ మేరకు ఈ ప్రక్రియ అంతా కూడా శరవేగంగా పూర్తి చేసింది. విస్తరణకు మంత్రివర్గ ఆమోదంతో పాటు జీహెచ్ఎంసీ కౌన్సిల్ కూడా సమ్మతం తెలపడం, ఆ తర్వాత తక్షణమే ఆర్డినెన్స్ రూపొందించి అటు జీహెచ్ఎంసీ చట్టంతో పాటు తెలంగాణ పురపాలక చట్ట సవరణకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడం, ఆ తర్వాత వెంటనే నోటిఫికేషన్ రావడం అనేది పూర్తి స్థాయిలో శరవేగంగా ఈ ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పొచ్చు. నిన్న నుంచే ఆయా మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకు సంబంధించినటువంటి అధికారాలన్నింటినీ కూడా రద్దు చేస్తూ దీనిలో విలీనం చేయడం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఔటర్ వరకు విస్తరించి హైదరాబాద్ నగరాన్ని పూర్తి స్థాయిలో ఒక బృహత్ నగరంగా మార్చిందని చెప్పొచ్చు. దీంతో హైదరాబాద్ సిటీ మిగతా మున్సిపల్ కార్పొరేషన్లు, దేశంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ల కంటే అతిపెద్ద కార్పొరేషన్గా అవతరించిందని చెప్పొచ్చు. దీని ద్వారా ప్రభుత్వం నిర్దేశించినటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు, లేదంటే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా శివారు ప్రాంతాలకు సమంగా అందుతాయి. నిధుల విషయంలో కావచ్చు, అభివృద్ధి పనుల విషయంలో కూడా సమానంగా అందాలనే ఉద్దేశంతో ఈ విస్తరణ ప్రక్రియను చేపట్టినట్లుగా ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. ఆ దిశగానే రాబోయే 3 నెలల్లో ఈ జీహెచ్ఎంసీకి పదవీకాలం పూర్తవుతున్నటువంటి పాలకవర్గానికి సంబంధించి పదవీకాలం పూర్తవుతున్న సమయంలోనే శరవేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేసి జీహెచ్ఎంసీని విస్తరించడం జరిగింది. ఈ ప్రక్రియ అంతా కూడా ఇక లాంఛనంగా పూర్తి చేయడం ద్వారా గ్రేటర్ హైదరాబాదే కాకుండా హైదరాబాద్ మహానగరం కూడా ఒక బృహత్ నగరంగా ఆవిష్కృతమైంది. ధన్యవాదాలు సతీష్.